ఇంటర్నల్ గా అక్కడక్కడే ఉంటుంది తప్ప మొత్తం ఇండియా వ్యాప్తంగా ఉన్న సివిలియన్స్ పైన పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అంటారా? లేదంటే మన మౌలిక సదుపాయాలు వాటిపైన కూడా దాడి జరిగే అవకాశం ఉంటుందా? అవి కూడా నష్టపోయే అవకాశం ఉంటుందా? ఇదే రైల్వే లైన్ పైన దాడి చేశారనుకోండి, మొత్తం ఇండియా కూడా దెబ్బతింటుంది. 100% ఉంటుందండి. థ్రెట్ అయితే ఉంటుందండి, థ్రెట్ అయితే ఉంటుంది. పాకిస్తాన్ ఆ పని చేస్తుందా చేయదా అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అది ఎప్పుడైతే జరిగిందో మన యొక్క సివిల్ ఇన్స్టాలేషన్స్ మీద కానీ ఒక సాధారణ పౌరుల మీద కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు యుద్ధానికి వచ్చారో నాశనం చేశారో 3 రోజులు యుద్ధం ఫినిష్ అయిపోతుంది. రావచ్చు అని అంటున్నారు. మీ మాటలు బట్టి నాకు అర్థమైంది. వస్తే ఎన్ని రోజులు ఉండొచ్చు? సివిలియన్స్ కి మీరేం చెప్తారు? ఒక మేజర్ గా దేశ పౌరులకు ఏం చెప్తారు ఈ పరిస్థితిని బట్టి? ఇప్పుడు యుద్ధం వస్తే కనుకండి ఖచ్చితంగా అది మంత్స్ టుగెదర్ నడుస్తుంది. కారణం ఏంటి అంటే ఒక్కసారిగా పాకిస్తాన్ని నాశనం చేయాలి అంటే మనం చాలా విషయాలు ఆలోచించాలి. కాబట్టి ఆ ఆక్రమించినటువంటి ప్రాంతాలను వెనక్కి తీసుకోవడం లేదా మనంతట మనం అఫెన్సివ్ యాక్షన్ కనుక చేసుకుంటే ఒకటి చేసుకోవడంతో కొంచెం నడుస్తుందండి. కానీ క్యాపబిలిటీ ఏంటి అంటే మనం 3 or 4 డేస్లో ముగించేటువంటి క్యాపబిలిటీ మన దగ్గర ఉందండి. అది ఫైనల్ కంక్లూజన్. కొంత నిశ్చింతగా ఉండొచ్చు, హ్యాపీగా నిశ్చింతగా ఉండొచ్చు అండి. అయితే యుద్ధం అంటూ వచ్చింది అంటే 2 వైపుల నుంచి నష్టం ఉంటుందండి. పాకిస్తాన్ అనేటువంటిది నామరూపాలు లేకుండా పోతుంది. భారతదేశం ఒక 20, 30, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందండి మన ఆర్థిక వ్యవస్థ. దీనికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ పాకిస్తాన్ వెంబడించి ఉన్నటువంటి ప్రాంతాలు రాజస్థాన్, పంజాబ్, హర్యానా అండ్ ఆల్సో ఈ అంటే హర్యానా ఇంటి సైడ్ దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. పంజాబ్ అండ్ రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాలు, కాశ్మీర్ ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయండి, తీవ్ర నష్టాన్ని. సో యుద్ధం రాకపోవడమే బెటర్. ఒకవేళ వచ్చినా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా ముగించేలాగా ఇరు దేశాలు కూడా ప్లాన్ చేసుకోవాలి. శాంతి ఒప్పందానికి ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడు మీరు అన్నారు 40 సంవత్సరాలు ఇండియా వెనక్కి వెళ్ళిపోవడం అంటే పాకిస్తాన్ నాశనం అయిపోవచ్చు అంటున్నారు. యుద్ధం వస్తే కంప్లీట్ గా నామరూపాలు లేకుండా పోతున్నారు. మనం 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం కూడా పెద్ద విషయం. అది కూడా శాంతి చర్చలకు ఏమైనా అవకాశం ఉందా? అసలు శాంతి చర్చలు అంటే అసలు సమస్య ప్రారంభం కాలేదు కదండి. ఇప్పుడు 2 దేశాల మధ్య ఉన్నటువంటి సమస్య. మనం ఏమంటున్నాం, కాశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం వద్దు అని చెప్పేస్తున్నాం. ఇప్పుడు అసలు బుర్రలేనటువంటి పాకిస్తాన్ ఒకటే అండి. 2 అన్నదమ్ముల్లో ఒకడికి మంచి పేరున్నది, మంచి డబ్బు ఉన్నది, మంచి పలుకుబడి ఉంది. రెండో వ్యక్తి పాకిస్తాన్ పేదవాడు. ఏం చేయాలండి? మనతో స్నేహం చేసి అభివృద్ధి కోసం కృషి చేసుకోవాలండి. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది? మూర్ఖంగా నాకు కాశ్మీర్ కావాలి. కాశ్మీర్లో ఏముంది? కొండలు గుట్టలు తప్ప, టూరిజం తప్ప ఏముంది? ఎందుకు మరి దాన్ని అంత గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు? వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి మార్పు, ఆ తప్పు ఆ రూట్ కాజ్లో ఉందండి. ఆలోచన విధానమే బాగాలేదు, ఆ సిద్ధాంతమే బాగాలేదు వాళ్ళకి. వాళ్ళని భారతదేశాన్ని ఈ పాకిస్తాన్ని విడదీసింది మహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే ఉన్నారో మతాన్ని బాగా నూరిపోశారు. ఇది హిందూ దేశం, ఇది ఇస్లామిక్ కంట్రీ. మతం ఏం పెడుతుంది ఈరోజు? అసలు కాశ్మీర్లో ఏముంది అసలు? నువ్వు అంతలా దాన్ని పట్టుకోవడానికి దానివల్ల ఎంత నష్టాన్ని ఫేస్ చేస్తున్నావు? ఈరోజు ప్రపంచ దేశాల్లో కనుక పాకిస్తాన్ కనుక చూస్తే 1950s ఉన్నటువంటి భారతదేశాన్ని చూసినట్టు ఉంటుందని పాకిస్తాన్. మరి ఇంత చేయవలసినటువంటి అవసరం ఏముంది?